ఒకసారి మనం మాట్లాడదాం వాటి గురించి. పదండి కిందకి వెళ్దాం. ఇప్పుడు మీరు గ్రూమింగ్ రూమ్ చూడలేదు కదా, అవును, గ్రూమింగ్ గురించి చెప్తాను రండి. ఓకే. సో ఇది గ్రూమింగ్ రూమ్ చేయండి. ఓకే, ఓ పెద్దదే ఉందిగా. అది బాతింగ్ టబ్బు, ఓకే, ల్యాబ్ బాతింగ్ అయిపోయింది. ఓకే, జస్ట్ అట్లాగే ఇది మన టేబుల్, ఓకే, దీని మీద పెట్టుకొని గ్రూమింగ్ అవి చేసుకోవచ్చు. 2 టేబుల్స్ ఉంటాయి. ఓకే, గ్రూమర్స్ కూడా మన దగ్గర ప్రొఫెషనల్ గ్రూమర్స్ ఉంటారు. నీట్ ఉంటుంది, హైజీన్ ఉంటుంది. ఓకే, మనకి బాతింగ్ చేసేటప్పుడు కూడా మినరల్ వాటరే వస్తాయి మనకి వాటికి. అది కూడా మనకి ఏంటంటే హాట్ వాటర్, ఓకే, గీజర్ ఉంటుంది సప్లై, హాట్ వాటర్ లూక్వామ్ వాటర్ పెట్టి ఎప్పుడు బాతింగ్ చేపిస్తాము. ఒకవేళ సిజ్జు డాగ్ ఉంది, హెయిరీ డాగ్ ఏదైనా ఉంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే వాళ్ళకి ఏ కటింగ్ కావాలంటే ఆ కటింగ్ అన్నీ చేసి ఇస్తాం. ఓకే, సిజ్జుకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఏదైనా స్టైలిష్ కటింగ్ కావాలన్నారా ఫోటో తీసుకురండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా మా ప్రొఫెషనల్ చేసి ఇస్తాం. ఓకే. సో మన దగ్గర హెయిర్ కట్ కూడా చేస్తారు. ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఓకే. ఇప్పుడు ఏంటి అని అంటే రీజనబుల్ ప్రైస్. బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే విఆర్ పెట్స్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. ఓకే, జెన్యున్ ఉంటుంది. డన్. సో కిందికి వెళ్ళిపోదాం పదండి, ఫుడ్ గురించి మాట్లాడదాం.